కులేరి నరసయ్య ఆశవులకు 6 సంతానం. వారిలో ప్రథమ సంతానమే కులేరి రామయ్య. 1958వ సంవత్సరంలో మామిడిపల్లి గ్రామంలో జన్మించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనలేక కోనరావుపేటకు వలస వచ్చారు కులేరి నరసయ్య. కులేరి నరసయ్య ఆశవులకు 6 సంతానంలో ప్రథమ సంతానం కావడం ద్వారా చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలకు గురయ్యారు కులేరి రామయ్య. ఒక పక్క పెద్ద కుటుంబం, కడు పేద కుటుంబం కావడంతో కూలి పని చేసుకుంటూ చెల్లెళ్ళ పెళ్లి చేశారు రామయ్య. కష్టాల సుడిగుండాలలో రాటు తేలిన వ్యక్తి, సుఖమెరుగని కష్టజీవి కులేరి రామయ్య. తన 16వ ఏట 8 సంవత్సరాల దేవవ్వతో పెళ్ళంటే తెలియని వయసులో బాల్య వివాహం చేశారు తల్లిదండ్రులు. కొన్ని సంవత్సరాలకు రామయ్యకు 3 సంతానం కలిగారు. 3 కుమారులే. అంతకుముందే కష్టజీవి రామయ్య ఇల్లు కట్టడం, పొలం కొనడం రామయ్య కష్టానికి ఫలితం దక్కింది. 1986లో మోటు కష్టం నుండి వ్యాపారంలోకి అడిగినాడు కులేరి రామయ్య. పాన్ డబ్బా పెట్టి చిన్నపాటి వ్యాపారంలోకి దిగినారు కులేరి రామయ్య. అప్పటి నుండి అందరూ అతన్ని డబరాములు అని పిలిచేవారు. తెలివంతుడు, శ్రమజీవి. వ్యాపారాన్ని చిన్నపాటి హోటల్గా మార్చారు. భార్య దేవవ్వ కూరగాయలు అమ్మితే తను హోటల్ నడుపుతూ తన యొక్క పిల్లలని ప్రభుత్వ హాస్టల్లో చేర్పించి చదివించారు కులేరి రామయ్య. తన గురించి కాకుండా తన కుటుంబం గురించి, బంధువుల గురించి ఆలోచించేవాడు నిత్యము కులేరి రామయ్య. 1995వ సంవత్సరంలో తన పిల్లలు తనలాగా గూడు లేక ఇబ్బంది పడకూడదని 3 పోర్షన్ల ఇల్లు కట్టారు కులేరి రామయ్య. పిల్లలు హాస్టల్లో చదువుతూ ఉండగా ఎంతో కష్టపడి వారిని చదివించాడు కులేరి రామయ్య. అయితే ఆయన శ్రమకు ఫలితంగా పెద్ద కుమారునికి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రావడం లోపల ఎంతో సంతోషించాడు కులేరి రామయ్య. మనుషులందరితో కలిసిపోయే రామయ్య సింగిల్ విండో డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. గ్రామస్తులతో చర్చిస్తూ గ్రామాభివృద్ధి గురించి చాలా చురుకైన పాత్ర పోషించాడు డబరాములు. సిఎస్ఐ క్రైస్తవుడిగా సిఎస్ఐ చర్చి అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాడు కులేరి రామయ్య. ఒకరోజు తన సమీప బంధువు అయిన పాస్టర్ ప్రకాష్ గారి యొక్క వివాహానికి కులేరి రామయ్య హాజరయ్యారు. అక్కడ దైవజనులు పాస్టర్ షడ్ర గారి యొక్క వాక్యం విని తర్వాత రోజు ఆయన చేత బాప్తిజం తీసుకుని కులేరి యేసు రత్నంగా మార్చబడ్డాడు కులేరి రామయ్య. కొన్ని రోజులకు భీమ్గల్లో మీటింగ్లు జరుగుతున్నాయని విని అక్కడికి వెళ్ళారు కులేరి యేసురత్నం గారు. అక్కడ పరిచర్యకై వారు పిలిచిన పిలుపును బట్టి తన జీవితాన్ని దేవుని సేవ కొరకు సమర్పించుకున్నారు కులేరి యేసురత్నం గారు. తరువాత తన బావగారు పాస్టర్ రాజరత్న గారి యొక్క ప్రోత్సాహంతో వారి పరిచర్యలో ముందుకు సాగారు. వెంకట్రావుపేట గ్రామానికి వెళ్ళడం, అక్కడ పరిచర్యలో కొనసాగుతుండగా పరిచర్య అంత ఫలభరితంగా లేకపోవడం ద్వారా అతడు తిరిగి రాజరత్నం గారి యొక్క ఆలోచన తీసుకొని వారి ప్రోత్సాహంతో ఒక దర్శనం ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి తన జీవిత భాగస్వామి అయిన సమాధానంతో సేవకై రావడం జరిగింది కులేరి యేసురత్నం గారు. ఆ విధంగా 6 సంవత్సరాలు తన జీవిత భాగస్వామి అయిన సమాధానంతో బండలింగంపల్లిలో పరిచర్య కొనసాగించారు. ఎల్లారెడ్డిపేట గ్రామ వాస్తవ్యులు మత్తయి శారమ్మలు పాస్టర్ యేసురత్న గారిని ఆహ్వానించి మాకు సేవకులుగా ఉండాలని వారు కోరినప్పుడు వారి ద్వారా ఎల్లారెడ్డిపేట గ్రామంలో తన సతీమణి అయిన సమాధానంతో కలిసి ఆరాధనను ప్రారంభించారు పాస్టర్ కులేరి యేసురత్నం గారు. ఎల్లారెడ్డిపేటలో వారికి సొంత స్థలం లేకపోవడం ద్వారా, ఇల్లు లేకపోవడం ద్వారా కిరాయి ఇళ్లలో, సుంకరి ఆఫీసులో
ఆరాధనను నడిపించారు. ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు పాస్టర్ యేసురత్నం గారు. దైవజనులు జడ్సన్ అబ్రహాం గారితో పరిచయం ఏర్పడడం ద్వారా వారి యొక్క సతీమణి గారు దైవజనురాలు ప్రీతా జడ్సన్ గారి యొక్క ఆధ్వర్యంలో చర్చి బిల్డింగ్ నిర్మాణానికి 2004వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. ఆ రీతిగా వారు చర్చి బిల్డింగ్ నిర్మాణంలో కొనసాగుతూ ఎంతో కష్టపడి స్వతహాగా ఎన్నో రీతిలుగా ప్రయాసపడి చర్చి బిల్డింగ్ నిర్మాణాన్ని 2006వ సంవత్సరం జనవరి నెల వరకు చర్చి బిల్డింగ్ నిర్మాణం కట్టడం పూర్తి చేశారు. అప్పుడు వారు ఆలోచనతో మందిర ప్రతిష్ఠ చేయాలని ఉద్దేశంతో ఫిబ్రవరి 22వ తారీఖున 2006వ సంవత్సరంలో మందిర ప్రతిష్ఠ జరిగింది. తరువాత అల్మాస్పూర్ గ్రామంలో పొర్రి ఇస్సాకు ద్వారా సంఘ స్థాపనలో ముందుకు సాగారు. కొంపెల్లి జాను అనే సహోదరుడు పాస్టర్ యేసురత్నం గారి యొక్క పరిచర్యకు ఎంతో సహకరించారు. అల్మాస్పూర్ గ్రామంలో మందిర నిర్మాణం కొరకు వారు ఉచితంగా స్థలమును ఇచ్చారు. అంతేకాకుండా ఆర్థికంగా వారెంతో ప్రతి నెల సహాయం చేస్తూ పరిచర్య కొరకు మంచి వెహికల్ కూడా ఇవ్వడం నిజంగా సంతోషం. వారు ఇరువురు కొంపెల్లి జాన్, పాస్టర్ యేసురత్నం గారు ఇరువురు ఒక మంచి స్నేహితులుగానే బంధువులుగానే వాళ్ళు మెదిలారు. పాస్టర్ యేసుదాస్ గారిని సేవలో ప్రోత్సహిస్తూ ఇరువురు కలిసి పరిచర్యలో ముందుకు సాగారు. పాస్టర్ యేసుదాస్ గారిని ఎంతో సేవకి ప్రోత్సహించడం ద్వారా వారు సువార్థికులుగా చివరికి బండలింగంపల్లి గ్రామంలో సంఘ సేవకుడిగా వారిని అభిషేకించి వారిని పరిచర్యలో ప్రోత్సహించారు పాస్టర్ యేసురత్నం గారు. అందరితో కలిసిపోవడం, సమస్యల పరిష్కారంలో ముక్కుసూటితనం, కొంత మొండితనం, కష్టపడే తత్వం, సహాయం చేసే గుణం పాస్టర్ యేసురత్నం గారిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. అనాథలకు, వృద్ధులకు ప్రతి సంవత్సరం నూతన వస్త్రాలు పంచడంలో, ఎవరైనా చనిపోతే తమకు తోచినంత తన భార్య అయిన సమాధానంతో కలిసి సహాయం చేసేవారు పాస్టర్ యేసురత్నం గారు. సహాయం చేయడంలో నిజంగా ఆయన స్వభావం ఎంతో గొప్పది. ఆయన మంచి మనసుకు అది నిదర్శనం. మండల పాస్టర్ ఫెలోషిప్లో చురుకైన పాత్ర పాస్టర్ యేసురత్నం గారిది. పని చేయడంలో, మంచి నిర్ణయాలకు సపోర్టు ఇవ్వడంలో, ఆర్థిక విషయాల్లో ముందుండేవారు యేసురత్నం గారు. అంతేకాకుండా పరిచర్య కొరకు నిలబడిన వారికి ఎంతో ప్రోత్సాహం, సహకారము ఇవ్వడం పాస్టర్ యేసురత్నం గారి యొక్క మంచి గుణం. అంతేకాకుండా వారు చిన్నలు గాని పెద్దలు గాని ఎవరినైనా సరే ఒకే రీతిగా గౌరవించడం వారికున్న మంచి మనసుకు నిదర్శనం, వారికున్న మంచి లక్షణం. అన్నగారు, అయ్యగారు, సార్ అనే మాటలు తప్ప ఎవరిని కూడా సేవకులని, చిన్నవారిని పేరు పెట్టి పిలిచిన విధము ఎప్పుడు కూడా ఆయనలో మనం చూడలేదు. పాస్టర్ మధు ఒంటరిగా ఉన్నప్పుడు పరిచర్యలో అతనికి వెన్నుదనగా నిలబడి అతనెంతో ప్రేమించి ప్రోత్సహించి పరిచర్య కొరకు నిలబెట్టిన వ్యక్తి పాస్టర్ యేసురత్నం గారు. అంతేకాకుండా 2018వ సంవత్సరంలో మండల పాస్టర్ ఫెలోషిప్కి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పాస్టర్ యేసురత్నం గారు. దైవజనులు షడ్రక్ గారు సేవకునిగా అభిషేకించారు. వారితో కలిసి ఎల్లారెడ్డిపేటలో పరిచర్యలో కొన్ని సంవత్సరాలు కొనసాగి స్వతంత్రంగా ఇండిపెండెంట్ పెంతెకోస్తు సంస్థను స్థాపించి ఆ రీతిగా సంఘాలను ఆయన ముందుకు సాగింపజేశారు. ఆయన పరిచర్యకు గుర్తుగా క్రీస్తు రత్న అవార్డుతో వారిని సత్కరించారు. అంతేకాకుండా ఆయనకు చివరగా డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం నిజంగా ఎంతో సంతోషించదగ్గ విషయం. పాస్టర్ యేసురత్న గారి యొక్క దినచర్య గురించి ఆలోచిస్తే వారు వేకోనే లేచి ప్రభుకి మొరపెట్టేవారు. అంతేకాకుండా వారు స్నానం చేసి బైబిల్ చదివి ప్రార్థన చేసి భోజనం చేసిన తర్వాతనే వారు బయటికి వెళ్ళేవారు. ప్రతి దినము వారు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో గడిపేవారు. అంతేకాకుండా సంఘమును గొలుసు ప్రార్థనలో
నిరంతరము ప్రోత్సహిస్తూ ప్రతి నెల ఉపవాస దినం ఏర్పాటు చేసి సంఘాన్ని ఎంతో ఉజ్జీవంగా నడిపించారు పాస్టర్ యేసురత్నం గారు. వాస్తవానికి వారు 3వ తరగతి వరకే చదువుకున్నా దేవుడు వారిని గొప్పగా వాడుకున్నారు. ప్రతి సంవత్సరం ముంబై మహాపట్నానికి వెళ్ళి అక్కడ పరిచర్యలో వాడబడి వచ్చేవారు పాస్టర్ యేసురత్నం గారు. అంతేకాకుండా వారు గత సంవత్సరం దుబాయ్ వెళ్ళడం, అక్కడ కూడా పరిచర్యలో సంఘాలను ప్రోత్సహించి అవకాశం యేసురత్నం గారికి రావడం నిజంగా ఆశ్చర్యం, అద్భుతం. చిన్నప్పటి నుండి కష్టజీవి పాస్టర్ యేసురత్నం గారు. చెల్లెళ్ళ పెళ్లిళ్ళు, తమ్ముని పెళ్లి, తన కుటుంబ పోషణ, తన పిల్లల పెంపకం, వారి పెళ్లిళ్ళు, సంఘ స్థాపన, సువార్త పరిచర్య, మందిర నిర్మాణాలు, నిరంతరంగా ఈ రీతిగా తన జీవితము గడిచిపోయింది. చివరి కోరికగా తన తమ్ముడైన చంద్రయ్య కుమార్తె కేజీఆర్ యొక్క వివాహ విషయంలో ఎంతో ఆలోచన కలిగినవాడు. కేజీఆను తన కుమార్తెగా భావించి ఆమె వివాహం చేయాలన్న ఆలోచన చివరి కోరికగానే మిగిలిపోయింది. కానీ వారు చివరికి ఎటువంటి శ్రమ లేకుండా నెమ్మదిగా ఈ లోకం విడిచి 2018 సంవత్సరం మే నెల 1వ తారీఖున ఈ లోక సంబంధమైన తన యొక్క పరిచర్య ముగించుకొని దేవుని సన్నిధికి చేరారు పాస్టర్ పులేరి యేసురత్నం గారు. వారిక్కడ ఎంతో శ్రమపడ్డారు, ఎంతో కష్టాలకు గురయ్యారు. కానీ ఇప్పుడైతే వారికి అక్కడ ఏ శ్రమ, ఏ బాధ, ఏ కష్టం, ఏ ఇబ్బంది లేకుండా ఎంతో సంతోషం అనుభవిస్తున్నారు, నెమ్మది అనుభవిస్తున్నారు పాస్టర్ యేసురత్నం గారు. నిజంగా ఇంతగా ప్రయాసపడిన ఆ దైవజనునికి అటువంటి గొప్ప విశ్రాంతి దొరకడం మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. ఒకసారి సహోదరుడా నీవు ఆలోచిస్తావా, సహోదరి నీవు ఆలోచిస్తావా? ఈ లోకంలో నీ జీవితం ముగింపు ఇటువంటి సంతోషకరంగా ఉంటుందా? లేకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, ఆయన ద్వారా పాప క్షమాపణ పొంది ఆయన ద్వారా నీవు రక్షింపబడిన స్థితిలో నీవు ఆయన ఆరాధిస్తూ ఆయన కుమారుడిగా మార్చబడి ఈ లోకంలో నీవు ఆయన కొరకు జీవిస్తూ ఈ లోకం విడిచిపెడితే పాస్టర్ యేసురత్నం గారిలాగా ఆ పరలోకంలో నెమ్మది అనుభవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా.